హలో అండి, నమస్తే. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు కదా! చూస్తున్నారా వాళ్ళ ఫేస్‌లు కళకళలాడిపోతుంది నవ్వులతో. ఎందుకంటే ఒకలాంటి ఆనందం కదండీ! ఎవరికైనా సరే ఒక అవార్డు వచ్చింది అంటే అది చిన్నదా, పెద్దదా అనేది కాదండి. వాళ్ళ ప్రతిభను గుర్తించి ఒక అవార్డు ఇస్తున్నారనంటే వాళ్ళ కృషి, వాళ్ళ శ్రమ ఎంతో ఉంటుందండి. వీళ్ళందరికైతే మా సుకన్య గార్డెన్ నుంచి హృదయపూర్వక ధన్యవాదములండి. అయితే ఇది ఇంతకు ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా? మన ఏరువాక ఫౌండేషన్ అండి, కేఎల్ యూనివర్సిటీలో అయితే ఈ కార్యక్రమం అయితే జరిగిందండి. దీంట్లో అండి మేమైతే మా శివరాణి గారిని, మా ఆదిలక్ష్మి అక్కనైతే తీసుకొని వచ్చాం అనమాట. అట్లాగే ఇక్కడ చాలామంది కొత్త కొత్త వారు పరిచయం అయ్యారు. ఏసీహెచ్ గార్డెన్ ప్రియా గారు కానీ, లేకపోతే మా గుడివాడ టీం కానీ, బావగారు ఇట్లాగండి అందరినీ ఒకసారి అలాగ మనం కలిగి చేసుకొని ఒక్కసారి వాళ్ళని చూసి పలకరించి వాళ్ళకి మేము ఉన్నాము మా గార్డెన్ అని భరోసా ఇచ్చే ఆనందమే చెప్పలేని ఆనందం కదండి. ప్రియా గారైతే ఇంకా ఇంకా మనం అందరం ఇలాంటి ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి వాళ్ళ మెళకువలు కానీ, గార్డెన్ మెళకువలు కానీ, లేదంటే ఇలా కలిసినప్పుడు మేము కూడా మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉందని ఇట్లా చెప్పడం అయితే మాకు కూడా ఇంకొంచెం ధైర్యాన్ని, ఇంకొంచెం బలాన్ని అయితే ఇచ్చిందండి. ప్రియా గారిని చూడడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎక్కడ యూట్యూబ్లో చూసుకునే వాళ్ళం ఇట్లా కలిసి మాట్లాడుకొని ఒకరికొకళ్ళు నెంబర్ షేర్ చేసుకొని అంతే కదండి. ఆ సంతోషమే వేరు కదా. ప్రియ గారు అయితే వైజాగ్ రమ్మని అయితే కోరారండి. ఒకసారి అయితే చూసుకొని అయితే మేమైతే వెళ్తామన్నమాట. చెప్పడానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది కదా. అంతే కదండి. మరి ఇట్లాంటి సన్నివేశాలన్నీ ఇట్లాగ అందరం కలిసినప్పుడే జరుగుతూ ఉంటాయి. అయితే నేనైతేనండి కొంచెమే తీసానన్నమాట. ఇంకా దీంట్లో మన మణి గారు కానీ, వేణుగోపాల్ గారు కానీ, ప్రియా గారు కానీ మిస్ అయ్యారండి. వాళ్ళు కొంచెం పని వల్ల లేట్ అయిపోయింది, వెళ్ళిపోయారనమాట. అయితే వాళ్ళకు కూడా అవార్డ్స్ వచ్చినాయండి. వాళ్ళైతే నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను, చూస్తూనే ఉండండి. ఇది అండి అసలైన వాళ్ళు వీళ్ళందరూ వీడియోస్ పెడతారు. వీళ్ళ ఛానల్స్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మా ఛానల్ కూడా చూడండి, సుకన్య గార్డెన్. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి కదండి. అంతే కదా. షార్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. మరొకసారి మీ సుకన్య గార్డెన్.